5 గంటలకు ఇక్కడ చాదర్ఘాట్ విక్టోరియా ప్లే గ్రౌండ్ దగ్గర మన డీసీపీ మన గన్మ్యాన్ వెళ్తున్న సమయంలో ఒక రౌడీ షీటరు, కాలపత్త రౌడీ షీటరు మరియు ఒక ప్రాపర్టీ అఫెండరు ఒక మొబైల్ థెఫ్ట్ కి ప్రయత్నం చేయడం జరిగింది. దాన్ని చూసి ఇమీడియట్ గా మన డీసీపీ చైతన్య ఆయన గన్మ్యాన్ ఆయనను పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. పట్టుకుంటే సమయంలో ఆయన ఇమీడియట్లీ మా గన్మ్యాన్ పైన కత్తితోని దాడి చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఇమీడియట్లీ ఆల్మోస్ట్ ఇంకా మా కానిస్టేబుల్ పైన దాడి జరుగుతుంది, ఇంకా ఆయన ఇంజురీ అయిపోతున్న సమయంలో మా డీసీపీ చైతన్య 2 రౌండ్ ఫైర్ చేయడం జరిగింది. ఆ 2 రౌండ్లు ఫైర్ తోని ఆ అఫెండరు ఇంజూర్ కావడం జరిగింది. ఒక బుల్లెట్ చేతికి, ఒక బుల్లెట్ స్టమక్ దగ్గర తగిలింది. ఇమీడియట్లీ మా డీసీపీ ఆయన గన్మ్యాన్ ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ తో ఇమీడియట్లీ అలర్ట్ చేసి ఆయనకు ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి చేర్చడం జరిగింది. మన డీసీపీ కూడా మరియు ఆయన గన్మ్యాన్ కూడా కొంత ఈ తోపులాట జరగడంలో కింద పడడం జరిగింది. వాల్ కూడా కొంత అస్వస్థానికి గురి కావడం జరిగింది. వాల్ కూడా ఇమీడియట్ గా మనము అక్కడ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ కి మనము షిఫ్ట్ చేయడం జరిగింది. సో దాని తర్వాత ఇమీడియట్లీ మన లోకల్ ఆఫీసర్స్ రావడము, మన అందరు కూడా ఆయన గురించి ఎవరు ఈయన అఫెండరు, ఎందుకంటే 2 ఉన్నారు, ఒకరు పారిపోతే ఇంకోటి వాడికి ఇంజురీ కావడం జరిగింది. ఆ ఇంజురీ అయిన పర్సన్ మొహమ్మద్ ఓమర్ అన్సారీ అని చెప్పి తెలిసింది. ఆయన నేటివ్ ఆఫ్ కామాటిపూరా, బట్ ఆయన రౌడీ షీటు కాలపత్రలో మనము ఓపెన్ చేయడం జరిగింది. దాదాపు 20 ఆఫెన్సెస్ లో ఆయన పైన కేసెస్ బుక్ కావడం జరిగింది. 2 సార్లు ఆయన పైన పీడీ కూడా మనము ప్రయోగించడం జరిగింది. సో ఆయన ఈ ఒక 2 పీడీ వల్ల దాదాపు 2 సంవత్సరము జైల్లో కూడా ఉండడం జరిగింది. అంతకుముందు కూడా చాలా ఇలాంటి మన ప్రాపర్టీ అఫెన్సెస్ లో, అది కాకుండా ఎక్స్టార్షన్, కొన్ని చోట్ల వెపన్స్ తో కూడా ఆయన ఈ నైఫ్ డ్యాగర్ కూడా దాని దగ్గర నుంచి కూడా దొరకడం జరిగింది. సో ఈ ఒక సంఘటనలో మన ఇమీడియట్లీ మన పోలీస్ ఆఫీసర్స్ వచ్చి ఈ ఒక ఏరియాను కూడా మనము సెక్యూర్ చేయడం జరిగింది. మనము ఆ ఇంకోటి అఫెండర్ కోసం కూడా మనము ఆయన పట్టుకోవడానికి కూడా మా టీమ్స్ కూడా పంపడం జరిగింది. సార్ ఎక్కడ అసలు మెయిన్ గా ఎక్కడ చోరీ చేసినట్లు మీరు గుర్తించారు సార్? ఇక్కడ నుంచి చేజింగ్ చేసుకుంటూ వస్తున్నారు. చేజింగ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఆయనకు ఫైరింగ్ కావడం జరిగింది. సార్ మొబైల్ ఎక్కడ జరిగింది, ఎక్కడ సార్? అదే ఆయన ఐ థింక్ ఆఫెన్స్ కోసం వచ్చినట్లున్నారు. ఆ టైంలోనే మన డీసీపీ ఇక్కడ ఈ దారిలో వెళ్తున్న సమయంలో ఆయన నేరంకి పాల్గొంటున్నారని చెప్పి ఆయన కనిపించిన తర్వాత మన వాళ్ళు డీసీపీ గన్మ్యాన్ వెహికల్ నుంచి దిగి ఆయన పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ కొంచెం నెక్ దగ్గర, స్టమక్ దగ్గర, కాలు దగ్గర కొంత దెబ్బ తగిలినట్లు మన డాక్టర్స్ గుర్తించారు. ఇమీడియట్లీ అందుకు వాళ్ళకి స్కానింగ్ అంతా ఎక్స్రే తీయండి అని చెప్పి మనము చెప్పడం జరిగింది. డీసీపీ గారు బాగానే ఉన్నారు, మన గన్మ్యాన్ కూడా బాగానే ఉన్నారు. సో మనము వాళ్ళిద్దరు కూడా, ఎందుకంటే లోపల కూడా ఇంజరీ అయి ఉంటామని చెప్పి డాక్టర్స్ కూడా అనుమానం చేశారు. అందుకు వాళ్ళకి మొత్తము స్కాన్ ప్లస్ వాళ్ళకి ఎక్స్రే తీయని చెప్పి చెప్పడం జరిగింది. డీసీపీ స్థాయి అధికారి ఆయన రీసెంట్ గా ఆల్మోస్ట్ ఐ థింక్ 4 years బ్యాక్ ఏదో వచ్చినట్లుంది లాస్ట్ ఆఫెన్స్ అయిన తర్వాత. ఎందుకంటే పీడీ పైన ఈ మధ్య కూడా ఐ థింక్ అరెస్ట్ అయినట్లు ఉన్నారు. సార్ ఉమర్ అన్సారీ రౌడీ షీటర్ అంటున్నారు. ఈ ప్రత్యేకంగా మొబైల్ స్నాచింగ్ సంబంధించి ఏమైనా ముఠాను ఏర్పాటు చేశాడా? అది ఇంకా మనం ఎందుకంటే 2 దొంగలు అంటున్నారు. 2 దొంగలు అని ఇంకోటి వాడిని పట్టుకున్న తర్వాత, అదేవిధంగా ఈయన కూడా అంతకుముందు ఎవరెవరితో ఆఫెన్స్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రాథమిక సమాచారం ఉంది, అందరు కూడా ఇప్పుడు ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఆయన ఎవరు, అంతకుముందు ఎన్ని 20 ఆఫెన్స్ లో ఎవరితో చేసి
కలిసి ఈ దొంగతనం చేశారు, ఎక్కడెక్కడ ఎక్స్టార్షన్ చేశారు, ఎక్కడెక్కడ ఈ వెపన్స్ తీసుకుని ఎక్కడే బెదిరించారనే పైన మనము డీటెయిల్ గా ఎంక్వైరీ చేసిన తర్వాత డెఫినెట్లీ మనం, ఎందుకంటే ఇప్పుడు ప్రజల సంక్షేమ కోసము ప్రజలు ఇప్పుడు వాళ్ళు ఒక ఆఫెన్సెస్ కు గురి అవుతున్నప్పుడు డెఫినెట్లీ మా పైన కూడా ఆయన దాడి చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు డెఫినెట్లీ మనము రిటైల్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఆ పరిస్థితిలో డెఫినెట్లీ మన పోలీస్ కూడా ఫైరింగ్ చేయాల్సిన వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఈ సంఘటనలో చూస్తే మన కానిస్టేబుల్ ఆల్మోస్ట్ ఇంజురీ అయ్యేవాడు, ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంజురీ అయ్యే పరిస్థితిలో మా డీసీపీ గారు ఫైర్ చేయాల్సి వచ్చింది. సో అలాంటి పరిస్థితి వస్తే డెఫినెట్లీ మనము యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే తీసుకుంటాం. ఈ రోజు ఘటన అసలు ఎక్కడ మొబైల్ స్నాచింగ్ జరిగింది, ఎక్కడి నుంచి చేసింగ్ అంటే ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నాం మన వాళ్ళు, ఎందుకంటే ఆల్రెడీ చీకటి అయిపోయింది. ఆల్మోస్ట్ 5 o'clock అయిన తర్వాత మనకి ఇంజురీ అయిన తర్వాత నేను కూడా మన టీమ్స్ అలర్ట్ చేశాను. మన ఇక్కడ ఉన్న లోకల్ ఆఫీసర్స్ కూడా రావడం జరిగింది, క్లూస్ టీమ్ కూడా వచ్చింది. సో అందుకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని చెప్పి మనం ఒకసారి ఎంక్వైరీ చేసిందో మీకు తెలియపరుస్తాను. అది అక్యూజ్ దగ్గర దొరకలేదు, అది చూడాలి. ఎందుకంటే అది బాగా ఏరియాలో అక్కడి నుంచి ఇక్కడ నుంచి తిరుగుకుంటూ వచ్చారు కదా, డెఫినెట్లీ ఎక్కడో పడి ఉంటుంది. డెఫినెట్లీ మనము అది రికవర్ చేయడానికి ప్రయత్నం. హైదరాబాద్ సిపిగా మీరు ఎట్లా స్నాచర్లకు ఎలాంటి హెచ్చరిక చెప్తున్నారు? డెఫినెట్లీ మనము ఇప్పుడు చూస్తుంటారు కదా, ఎక్కడైనా ఇలాంటి చైన్ స్నాచింగ్ కావచ్చు, ఎక్కడైనా ఇలాంటి మొబైల్ టైప్ ఆఫెన్స్ చేసిన ప్రయత్నం చేసినప్పుడు, అదేవిధంగా ప్రజలను బెదిరించడానికి ప్రయత్నం చేసినప్పుడు, లేదంటే ప్రజలపైన వచ్చినప్పుడు డెఫినెట్లీ చట్టం తన పని చేయాల్సి వస్తుంది. సో అదే ఇక్కడ జరిగింది. ఇప్పుడు మీరు చూస్తుంటే మా పైననే వచ్చారు వాళ్ళు, ఆ గన్ మ్యాన్ ఆల్మోస్ట్ ఇంకా ఇంజూర్ అవుతున్నారన్న సందర్భంలో మా డీసీపీ ఫైర్ చేయాల్సి వచ్చింది. సో డెఫినెట్లీ మనము యాక్షన్ తీసుకుంటాను. ప్రజల సంక్షేమ కోసము, ప్రజల ఒక భద్రత కోసము పోలీస్ ఎప్పుడు కూడా వెంట ఉంటుంది. హైదరాబాద్ పోలీస్ కి మంచి చాలా గొప్ప చరిత్ర ఉంది. డెఫినెట్లీ అది కాపాడుకోవడానికి, ప్రజలు కూడా సురక్షితంగా ఉండడానికి అన్ని చర్యలు కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. చాలా వరకు కూడా పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఆఫీసర్స్ కూడా ఇలాంటి కేసులు వెళ్ళినప్పుడు కూడా దాడులు జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు మన వెపన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కడెక్కడ అవసరం ఉంది మా వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నావు, మనము ఆల్రెడీ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇంకా మనము కూడా చేస్తాను. ఇంకా మనం ప్రాథమిక సమాచారం మనం అక్కడ హాస్పిటల్కి వెళ్ళాను, మన వాళ్ళు బాగానే ఉన్నారు లేదా చూసుకున్నాను. అక్కడ ఉన్న ఆఫెండర్ కూడా మనం షిఫ్ట్ చేశాను. మళ్ళీ మన క్లూస్ టీమ్ వచ్చింది. సో మనం ఈ సీన్ అంతా రీకన్స్ట్రక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అది చేసిన తర్వాత మీకు క్లియర్ కట్ ఫ్యాక్ట్స్ చెప్తాను. ఓన్లీ మొబైల్ ఛార్జింగ్ లేకపోతే ఉన్న వెపన్స్ కేసు ఉంది, నైఫ్ ఉన్న కేసెస్ ఉన్నాం 2 సార్లు. అందుకు మనం ఇది కూడా పెట్టడం జరిగింది. ఓకే సార్.